ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగాలను ధ్యానించడానికి ముందు మనము ప్రభు యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నైనా మీరు మా దేవుడవు, మా ప్రభుడవు, మాకు సమస్తం మీరే, మీకు మించి మాకు ఏది లేదు నాయనా. ఈ సమయంలో మీ యొక్క స్వరం వినాలని ఆశపడుతుండగా నాతో మాట్లాడండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరూ మా ప్రియులు ఎవరైతే ఈ యొక్క మాధ్యమం ద్వారా వింటున్నారో అయినా వారందరితో మీరు మాట్లాడండి. ఈ యొక్క నా తండ్రి మాటలు, మీరు మాట్లాడుతున్న మాటలు అనేక మంది హృదయాల్ని కదిలించేవిగా, నెమ్మలపరిచేవిగా, ధైర్యపరిచేవిగా మీరు ఉంచండి. మీ కృపగలను అస్సలకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. గతించిన వారం అంతా కాపాడి భద్రపరిచి మరోసారి మీ సన్నిధిలో రావటానికి మీరు చూపుతున్న కృప అంతటిని బట్టి వందనాలు ప్రభా. మేము మా జీవితాలను చూసుకున్నప్పుడు దేనికి యోగ్యులము కాదు, ఏ మంచితనం లేదు. అయినప్పటికీ ప్రభువా, మీరు అయినా మీ యొక్క అపారమైన ప్రేమ ద్వారా మమ్మల్ని ప్రేమిస్తూ అయినా మీరు మమ్మల్ని నడిపిస్తున్న మీ యొక్క ఉన్నత ప్రేమను బట్టి, మీ యొక్క లేఖన భాగాలను బట్టి వందనాలు. ఈ సమయంలో మీరే నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి నాయన. నిలబడుతున్నవాడు, మాట్లాడుతున్నవాడు ఒక స్వరము నాయన, ఒక నా తండ్రి ఎటువంటి శక్తి లేనివాడు, బలహీనుడు. నన్ను మీరే జ్ఞాపం చేసుకునండి. నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తం చేయగలను అని చెప్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మన యొక్క ప్రభువు, ఆయన మన యొక్క నాయన మనతో మాట్లాడిన ఆశపడుతూ ఉంటున్నాడు. లోక సువార్త 9వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. సో దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆశపడుతుండగా మనము మన యొక్క ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు పక్కన పెట్టి మనము ఏకాగ్రతతో ఆయన సన్నిధిలో కొంత సమయం గడుపుదాం. సో లోక సువార్త 9వ అధ్యాయము 21వ వచనం లేకుంటే 23 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. 23 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల, ఎవడైనను అంటే అది ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయినా కావచ్చు, చిన్నవాడైనా కావచ్చు, మధ్య వయస్కుడైనా కావచ్చు, పెద్ద అతనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారికి అనుభవం ఉన్న వారికి మాత్రమే ఇది, అనుభవం లేని వాళ్ళకి వేరే ఒకటి అనేది కాదు. వారు వయసు పరంగా లేకపోతే ఆత్మీయ పరంగా ఏ విధంగా ఉన్నా కూడా వారందరూ చేయాల్సింది ఏంటంటే ప్రభువుని వెంబడించాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా తను ఉపేక్షించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతి దినము సిలువనెత్తుకొని వెంబడించాలంటున్నాడు. ఇక్కడ తాను ఉపేక్షించుకోవాలి అనే మాట మనం ఆలోచించినట్లయితే మనము మన లెక్కలో మనం ఉండకూడదు. మన గురించి మనం ఆలోచించుకొని, మన గురించి మనం అనేకమైన కలలు కనాల్సిన అవసరం లే. మనం ప్రభు పని విషయం మీద ఆలోచించాలి. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభు చిత్తం ఏంటి, ప్రభువు నన్ను ఏమి చేయమని కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలని ఆశిస్తున్నాడు, నేను నాకు ఇవ్వబడిన దాంట్లో ఏ విధంగా నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అని మనము దాని గురించి ఆలోచించాలే కానీ మన గురించి ఇంతకుముందు ప్రభుని తెలుసుకోకముందు చేయరాని పనులను చేస్తూ వచ్చాము, అందరిని మాట్లాడుతూ వచ్చాము, చూడరాని చూస్తూ వచ్చాము, ఎన్నో చేస్తూ వచ్చాము. అదేంది, అది మన అపేక్ష అట్లా ఉంది, మన కోరికలు అలా ఉన్నాయి, మన ఇష్టాలు అలా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేస్తూ వచ్చాం.
మనము ఇంకొకరిని తృప్తిపరుస్తూ వచ్చాము. ఎవరిని? ప్రభువుని కాకుండా వేరొకరిని తృప్తిపరుస్తూ వచ్చాం. ఇప్పుడు మనల్ని ఉపేక్షించుకొని ఇంకొకరిని అపేక్షించాలి. ఏం అపేక్షించాలి? ఒకదాన్ని అపేక్షించాలంటున్నాడు. ఏం అపేక్షించాలి? మనల్ని ఉపేక్షించుకోవాలి అంటే మన చిత్తం కాదు, మన కోరిక కాదు అనుకోవాలి. తర్వాత అపేక్షించాల్సింది ఏంటి అంటే, ప్రతి దినము సిలువను ఎత్తుకోవటం అనే దాన్ని అపేక్షించాలి, ఇష్టపడాలి. అది బలవంతంగా తీసుకొచ్చి దేవుడు మన మీద రుద్దడు. బలవంతంగా తీసుకొచ్చి మన మీద మోయిరాని బరువులు పెట్టడు. మనము ఇష్టపూర్వకంగా ఆ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించే వారంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వెంబడించాలంటే ఏదో ఒక సీజన్లోనో, ఏదో కొన్ని రోజుల్లోనో, కొన్ని ముహూర్తాల్లోనూ కాదు. మనము ప్రతి దినము ఆయన్ను వెంబడించాలి. అప్పుడు మనము అనేకమైన కార్యాలు చూడగలుగుతాం. ఎట్లా చూడగలుగుతాము? మనం చేయం, ప్రభు మన ద్వారా చేస్తాడు. మనము ఎప్పుడైతే ఆ సిలువను ఎత్తుకొని, సిలువ అన్నది ఒక బాధ్యతని తెలియజేస్తుంది, సిలువ అనేది ఒక దర్శనాన్ని తెలియజేస్తుంది, సిలువ అనేది ఒక టార్గెట్ని తెలియజేస్తుంది, ఒక విజన్ని తెలియజేస్తుంది, ఒక దర్శనాన్ని. ప్రభు ఒక పని మీద వచ్చాడు. ఆయన ఒక మిషనరీగా ఒక పని మీద ఆయన వచ్చాడు. ఏం పని? సిలువలో మరణించాలనే పని మీద వచ్చాడు. ఆ పని చేసే క్రమంలో అనేకమైనటువంటి అడ్డంకులు వచ్చినాయి. అది తన ప్రియమైన వారి ద్వారా కానీ, మరొకరి ద్వారా కానీ వచ్చినాయి. తన శిష్యుల ద్వారా కానీ, తన ఇంట్లో వారి ద్వారా కానీ, బయటి వారి ద్వారా కానీ అనేకమైన అడ్డంకులు వచ్చినాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన వేస్తున్న ప్రతి అడుగు కూడా ఆ సిలువ కార్యం వైపు, ఆయనకి ఏదైతే తండ్రి బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ఆయన వేస్తున్నప్పుడు చాలామందికి అర్థం కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఎంతో వెరిగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఒక అతనేమో సిలువునికి దూరం అవునుగాక అని అంటాడు, మరణం దూరం అవునుగాక అంటాడు. ఇంకొక అతనేమో ఇది ఇట్లా కాదని ఇంకొక అతను అంటాడు. ఇంకొకరేమో ఇంకొకటి చెప్తారు. అట్లాగా ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, కొంతమంది అధికమైన ప్రేమ చూపిస్తూ ప్రభువుని తన యొక్క ఆలోచన విధాన్ని మార్చాలని చూసిన వారు ఉన్నారు. ఎంతమంది ఎన్ని చేసుకున్నా ప్రభు మాత్రం ఈ యొక్క లోక ఆకర్షణకు లొంగిపోలేదు. లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క ఆలోచన విధానానికి, వారి యొక్క మాటలకు ఆయన ప్రభావితుడు కాలేదు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో వచ్చినప్పుడు ఆయన అనేక మందితో గడిపినా, అనేక మందితో సహవాసం చేసినా, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క మిషన్, ఆయన యొక్క బాధ్యత ఏదైతే తన యొక్క ఏ ఉద్దేశంతో వచ్చాడో దాన్ని విడిచిపెట్టలేదు. ఆ టార్గెట్ని ఆయన రీచ్ కావటానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ సిలువ అటువంటి బాధ్యతను మనము ప్రతి దినము ఎత్తుకొని నడవాలి అంటాడు. ఆ సిలువను ఎత్తుకున్నప్పుడు మనము అనేకమైన సత్యాలను తెలుసుకుంటాం. సిలువ లేకపోతే మనకు విలువ లేదు. సిలువ బంగారపుదో చెక్కదో ఏవేవి సిలువలు చేసుకుని మెడలు వేసుకున్నంత మాత్రాన ఆ సిలువ యొక్క విలువ మనకు తెలియదు. ఎప్పుడు సిలువ విలువ తెలుస్తుందంటే, శారీరకంగా ధరించుకున్నంత మాత్రాన కాదు, కానీ మన హృదయంలో ఆ సిలువ ఉన్నప్పుడు, ఆ హృదయంలో ఆ సిలువ యొక్క విలువ తెలిసినప్పుడు, హృదయంలో ఆ సిలువ గురించి ఆలోచించినప్పుడు, హృదయంలో ఆ సిలువ గురించి ధ్యానించినప్పుడు, కొంత సమయాన్ని వెచ్చించి ఆ సిలువ గురించి ధ్యానం చేసినప్పుడు సిలువ యొక్క విలువ తెలుస్తుంది. ఆ సిలువ యొక్క మర్మం అనేది తెలుస్తుంది. ఆ సిలువను మోయటానికి మనసు అనేది వస్తుంది. అంతేగాని వారిని చూసి వీరిని చూసి ఏదో అని కాపీ కొట్టే కాదు. అది ప్రభువు దగ్గర ఉండి మొరపెట్టినప్పుడు ప్రభు తన యొక్క సిలువ యొక్క విలువను మనకు తెలియజేస్తాడు. ఆ సిలువను ఎత్తుకున్నప్పుడు, ఆ బాధ్యతను ఎత్తుకున్నప్పుడు, దేవుడిచ్చినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని, లేకుంటే దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను తీసుకున్నప్పుడు మనము చాలా పరిస్థితి గుండా వెళ్ళాలి. అంటే
సిలువ అంటంతోనే ఏదో అది పూల పాన్పు కాదు, అది శ్రమలతో కూడినది. ఆ శ్రమల్లోనే మనము నేర్చుకోవచ్చు. అక్కడ దేవుని ఒక లేఖన భాగం సెలవిస్తూ ఉంది, ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఇజ్రాయెల్ ప్రజల్ని శ్రమ పెడుతున్న కొలది వారు అభివృద్ధి చెందుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. శ్రమల్లో అక్కడ మనం అభివృద్ధిని చూడవచ్చు. కాబట్టి ఇట్లాగా శ్రమల్లో చాలా మార్పు అనేది మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ సిలువను ఎవరైతే మోస్తుంటారో, అంటే ఎవరైతే ఆ శ్రమల గుండా వెళ్తూ ఉంటారో, ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటారో, అప్పుడు వారు ఆ యొక్క సమస్యను ఎదుర్కొంటారు. ఆ సిలువ ఏదైతే దేనికి శ్రమలకు సదృశ్యంగా ఉందో ఆ శ్రమలు అనేవి ఒక్కొక్కరి జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఆ వాటిల్లో మనము అనేక సత్యాలను తెలుసుకుంటూ, అనేక పాఠాలను నేర్చుకుంటూ, అనేక మందికి ఉపయోగమైన పాత్రలుగా ప్రభు చేత చేయబడుతూ మనం వెళ్తూ ఉండాలి. అది ఏదో ఒక సీజన్లోను నేను చాలా భక్తిగా ఉంటాను, 40 రోజులు భక్తిగా ఉంటాను, ఆ తర్వాత నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే కాదు. ఒక దేవునికి ఒక పరిమితి అనేది మనం పెట్టకూడదు. మనము ప్రభుని తెలుసుకున్నామంటే మనం నూతన సృష్టి అనేటువంటి మనము ప్రభువుని వెంబడించాలి. ఎట్లా వెంబడించాలి? నూతనమైన క్రియల ద్వారా, నూతనమైన ఆలోచనలతో మనము ప్రభుని వెంబడించాల్సిన వారంగా ఉంటున్నాం. ఆయన చెప్పింది మనం చేస్తూ, నడిపించిన చోటుకి వెళ్తూ, ఆయన చూపించింది చూస్తూ మనం వెళ్ళాలి. అది ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు నామం మహింపరచబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అట్లా ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభువులు మనం అట్లా జీవిస్తున్నప్పుడు ఆ దేవుని నామం ఎంతో గణపరచబడుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లుగా అదేదో కొన్ని దినాలు కాదు, కానీ ప్రతి దినం. అందుకని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి దినం ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ప్రతి దినము మనం బాధ్యతతో మెలగాలి. ప్రతి దినము మనము వెళ్తున్నటువంటి శ్రమల్లో ప్రభు కోసం నిలబడాలి. అక్కడ సిలువ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆయన బాధ్యతల నుంచి పారిపోలేదు, కానీ బాధ్యతల్లో నిలబడినట్టుగా మనం చూస్తాం. దేవుడు అతనికి ఇచ్చినటువంటి బాధ్యత ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఎంతో బాధాకరమైన నిలబడటం నేర్చుకున్నాడు. ఆయన నిలబడ్డాడు, ఆయన భరించాడు. భరించడం నేర్చుకోవాలి. మనం నిలబడటం నేర్చుకోవాలి. పారిపోయే వారంగా కాదు, వెన్ను చూపించే వారంగా కాదు. వెన్ను చూపించేవాడు విశ్వాసఘాతకుడు. దేవుడు మనల్ని విశ్వాసఘాతులుగా ఉండటానికి మనం పిలవలేదు. యేసు ప్రభు మనల్ని విశ్వాసులంగా, నమ్మకమైన వారంగా, ఆయన వెంబడించేవారు నమ్మకమైన వారు ఉండాలని ప్రభు మనల్ని పిలుచున్నాడు. ఇంకొకటి 24వ వచనంలో చూస్తే, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. నువ్వు ఈ విధంగా చేయటం ద్వారా నాకు నష్టం జరుగుతుంది, నేను ఈ విధంగా కోల్పోవాల్సి వస్తుంది అని నువ్వు ప్రభు పని చేయకుండా ఆపేయవు అంటే, సో వ్యర్థమైన బ్రతుకులో ఉన్నట్టుగా దాని అర్థం. ప్రభు నిమిత్తము ఏదైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు కోసము మనము నిలబడటానికి ఇష్టంగా ఉండాలి. మన లెక్కలు కాదు, మన ప్రణాళికలు కాదు, మన యొక్క కుయుక్తితో కూడినటువంటి వ్యవహారం కాదు. ఎట్లా వెళ్తే ఏ విధంగా నాకు లాభకరంగా ఉంటుంది, అట్లా వెళ్తే ఏ విధంగా నాకు లాభకరంగా ఉంటుంది, ఏ విధంగా వేరే వాళ్ళని మనం డౌన్ చేసి ఇట్లా రావాలి, ఇది కాదు కావాల్సింది. మనము ప్రభు నిమిత్తమై, నాకు ఇది నష్టం వచ్చినా ప్రభు నిమిత్తమై నేను భరిస్తాను, ఇది నాకు కష్టంగా ఉన్నా నేను భరిస్తాను. సో కాబట్టి నేను ప్రభు కొరకు ఏ చేయటానికైనా ఇష్టంగా ఉన్నాను అన్న ఒక నిర్ణయంతో ఉన్నప్పుడు ప్రభు నీ యొక్క నిర్ణయాన్ని గణపరుస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నీకు తోడుగా ఉండి నిన్ను ఆవరించి ఆయన నిన్ను కాపుదల బాధ్యతలో ఉంచి నిన్ను ఒక బలమైన సాధనంగా వాడుకుంటాడు. చాలాసార్లు ఆయన సాధనంగా వాడుకోవటానికి ఇష్టపడం, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులు,
ఇంకొకరు ఆ లీడర్లో ఈ లీడర్లో ఇంక ఉంటారు, మనకు బాగా తెలుసు. సో డ్యూటీ చేసిన దగ్గర అయితే ఇంకొకరి చోట వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా ప్రేరేపించబడి ఏదో కావాలని ఆలోచిస్తూ ఉంటాం. ఆ విధంగా మనం ప్రభు చేతుల్లో ఉండటానికి ఇష్టపడం. ఆ విధంగా ప్రభు కొరకు మనం ఉండాలని, ప్రభువుకు అప్పగించుకోవాలని మనము ఇష్టపడం. ఒకవేళ ప్రభు చేతుల్లో ఉండి ఆయన కొరకు అప్పగించుకున్నప్పుడు, ఆయన కొరకు మేమున్నాను ప్రభు అని చెప్పగలిగినప్పుడు ఆయన గొప్పగా వాడుకుంటాడు. ఎక్కడున్నా కూడా గొప్ప వాడుకుంటాడు. ఇంట్లోనూ, వీధిలోనూ, ఊర్లో మొత్తం ఎక్కడ ఉన్నా కూడా దేవుడు వాడుకోవడానికి సమర్థుడు. ఆయన సమస్తం చేయగలిగినటువంటి శక్తిమంతుడు అన్న సత్యాన్ని గుర్తిరగాలి. కాబట్టి మన ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నించవద్దు, కానీ ప్రభు నిమిత్తము ప్రాణం పోగొట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, మన భద్రపరుస్తాడు. ఆయన పైన కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకొక విషయం చూస్తే 25వ వచనంలో, ఒకడు లోకమంతయు సంపాదించి, ఎట్లా సంపాదించాడు? తన ప్రాణాన్ని కాపాడుకోవాలని తాపత్రయంతో, నేను సంపాదించకపోతే నేను ఏమైపోతానో, నన్ను ఎవరు తక్కువ అంచనేస్తారో, ఏ విధంగా నేను వేరే వాళ్ళ మధ్యలో తక్కువ అంచనేయబడతానో, చిగ్గు నాకు నన్ను ఏమాత్రం లెక్క చేయడేమో, ఏమైపోద్దని అట్లా దిడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లాగా సంపాదించాడు. అతను లోకమంతా సంపాదించాడంట. తర్వాత తన్ను తాను పోగొట్టుకున్నాడంట అంటున్నాడు దేవుని వాక్యం. అంటే తన్ను తాను పోగొట్టుకుని తను పోగొట్టుకున్నాడు. తాను క్రైస్తవుడు అన్న వ్యక్తి తను పోగొట్టుకునేవాడు కాదు కావాల్సింది, అటువంటి వ్యక్తి కాదు కావాల్సింది అన్నమాట. తాను పోగొట్టుకోవడం కాదు, కానీ దేవుని నిమిత్తమై తను శ్వాస అంటే ఒక ఆలోచనకి నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. పోగొట్టుకున్నాడంటే తను పోగొట్టుకుంటే ఉపయోగం ఏంటి చెప్పు? ఇప్పుడు ప్రభు నా నిమిత్తం నువ్వుగా నష్టపోయావంటే, లేకపోతే నా నిమిత్తము నీ ప్రాణాలు అప్పగించుకున్నావు అంటే, నేను నిన్ను రక్షిస్తానంటా ఉన్నాడు, నిన్ను కాపాడుతానంటున్నాడు. అంతేగాని నువ్వు ఎవరెవరి నిమిత్తము నీ ప్రాణాలు పోగొట్టుకోవాలని ప్రయత్నించాల్సిన అవసరం లే. నీ ప్రాణం కాపాడు ఆయన. ఒకడు లోకమంతా సంపాదించుతాను పోగొట్టుకుంటే, సంపాదించిన తర్వాత మొత్తం పోగొట్టుకుంటే అక్కడ బ్రతికిండి చూడండి, నష్టపరుచుకునేలా వానికి ఏమి ప్రయోజనము, ఏమి ఉపయోగం ఉంది చెప్పు? సంపాదించాడు, ఇన్ని రకాలుగా చేయాలి, ఎన్ని రకాలుగా చేసి సంపాదించాడు, అల్టిమేట్గా తను పోగొట్టుకున్నాడు. సో అతనికి ఉపయోగం ఏంటి? కాబట్టి నువ్వు దేవుని కోసం నిన్ను పోగొట్టుకో, అంటే దేవుని కోసం నువ్వు నష్టపరుచుకో, దేవుని కోసం నువ్వు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడు. అప్పుడు ప్రభు నిన్ను కాపాడుతాడు, నిన్ను గొప్పగా చేస్తాడు, నిన్ను తలెత్తుకొని తిరిగే విధంగా చేస్తాడు. ఆయన నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడన్న సత్యాన్ని గుర్తెరగాలి. అది ప్రభు తన పిల్లల నుంచి కోరుకుంటా ఉన్నాడు. తర్వాత ఈ యొక్క కొన్ని మాటలు మనం ఇక్కడ చూసినట్లయితే, దేవుడి మాట అంటా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే 29వ వచనంలో, 28వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కింది. ఇక్కడ ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఆ తర్వాత ఒక 8 దినాలైన తర్వాత ఏం చేశాడంటే, ముగ్గురిని వెంట పెట్టుకొని అక్కడ కొండ మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. యేసుప్రభు 12 మంది శిష్యులు కదా యేసుప్రభుకు ఉంది. వారిలో 12 మందిని కాకుండా దేవుడు ముగ్గురిని తీసుకున్నాడు, మిగిలిన 9 మంది ఎక్కడికి పోయారు అని ఆలోచించాలి కదా. ఎందుకు దేవుడు ముగ్గురిని తీసుకున్నాడు అంటే, వాళ్ళలో లేనిది వీళ్ళలో ఉన్నది ఏంటి, వాళ్ళకి ఉన్న తేడా ఏంటి అని ఆలోచించాలి. ఇప్పుడు అంతమంది ఉన్నప్పుడు 12 మంది ఉన్నప్పుడు 12 మంది నా కొండ మీద తీసుకెళ్ళటంలో పెద్ద నష్టమేం కాదు. కానీ దేవుడు ఆ ముగ్గురిని తీసుకెళ్ళాడంటే వారిలో ఎటువంటి ఆత్మీయ లక్షణాలు ఉన్నాయి, ఏ విధంగా వారు ప్రభు దగ్గరలో ఉన్నారు. ఒక తండ్రికి ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు అందరూ ఒక విధంగా ఉండకపోవచ్చు, ఒకరు మాట వింటారు, ఒకరు మాట వినరు. దేవుని దగ్గరగా వాళ్ళు తండ్రి దగ్గరగా ఉంటారు, తండ్రికి చాలా అనుకూలంగా ఉంటారు, తండ్రి యొక్క శ్రమల్లో పాలు పంపులు పొందాలని, తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలని ఉంటారు.
కొంతమంది అసలు ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో లేనట్టుగానే ఉంటారు. కొంతమంది ఇకన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్గా, అంటే ఇకన బయటికి తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు. వాళ్ళు తిరుగుడే, రోడ్లన్నీ వాళ్ళు, ఎక్కడెక్కడ ఎవరన్నా అగపడ్డారంటే వాళ్ళ వెంటే వీళ్ళు ఉంటారు. సో వాళ్ళ జీవితం అంతా అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంట్లో ఉండి ఇంటి యొక్క బాధ్యతలు ఎరిగి, ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, నేనేం చేయగలుగుతాను, నా బాధ్యత ఏంటి అని బాధ్యత ఎరిగి నడుచుకునేవారు అవసరం. ఇక్కడ ఈ పేతురు, యాకోబు, యోహాను నేను చూసినప్పుడు వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుణగణాలు ఉన్నాయి. ప్రభుకు దగ్గరలో ఉన్నారు, ప్రభుకు అందుబాటులో ఉన్నారు, ప్రభు కొరకు వారు జీవిస్తున్నారు, ప్రభు యొక్క హృదయ వాంఛన ఎరిగిన వారుగా ఉన్నారు. ప్రభు వారికే చూపించాలని ఆశపడ్డాడు. ఏం చేయాలనుకున్నదో అది వారికే చూపించాలనుకున్నాడు. అక్కడ వారిని వెంట పెట్టుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడంట. ప్రార్థన చేయడానికి కొండ ఎక్కినప్పుడు వీళ్ళకు కూడా తెలియదు ఏం జరగబోతుంది అక్కడని. ప్రభు పిలిచాడు, వెళ్ళారు. అక్కడ ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడు. ప్రార్థన చేయడానికి కొండ ఎక్కి ఎందుకు వెళ్ళాలంటే ఆ ప్రార్థన అనుభవం అనేది పర్వత అనుభవం, ప్రార్థన అనుభవం అనేది ఉన్నతమైన అనుభవం, ప్రార్థన అనుభవము అది గొప్ప అనుభవం. కాబట్టి ప్రభుతో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు, అంటే తండ్రితో గడపటానికి మనము ప్రభుతో గడపటానికి మనము ఏకాంత సమయం అని మనం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఏకాంత సమయం అనేది వారికి ఉండాలి. దేవునితో గడుపుటకు ఏకాంత సమయం ఉండాలి. ఇవి లేకపోతే మనం ప్రభువుతో మనం సంభాషించలేము. ప్రభువు మనతో సంభాషించడానికి కూడా ఏకాంతమైన సమయం ఉండాలి. మనం ప్రభుతో సంభాషించడానికి ఏకాంత సమయం ఉండాలి. ఇక్కడ ఈ ముగ్గురు కలిసి ప్రభుతో అక్కడికి వెళ్ళినప్పుడు, ప్రభు అక్కడ చేయబోతున్నాడంటే ప్రార్థన చేయబోతున్నాడు. ఆయన ప్రార్థన ఎవరు చేయబోతున్నాడు? తండ్రికి ప్రార్థన చేయబోతున్నాడు. ఆయన ఒక ప్రశాంతమైనటువంటి స్థలానికి వెళ్తా ఉన్నాడు. ఒక నిర్ణయించబడినటువంటి లేకుంటే ఒక నెమ్మదైనటువంటి స్థలంలో ఆయన ప్రభుతో తన తండ్రితో గడపబోతూ ఉన్నాడు. దానితో పాటు కొంతమందిని కూడా తీసుకెళ్ళాడు. వారు కూడా ఎటువంటి వారు ప్రార్థన అంటే పారిపోయేవారు కాదు. వారు ప్రార్థన అంటే అటు ఇటు తిరుగుతూ ఉండి డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. ప్రార్థన అంటే కళ్ళు తెలుసుకుని ఎవరున్నారా, ఎవరు పోయారా, ఎవరు ప్రార్థన చేస్తున్నారా, ఎవరు ఏడుస్తున్నారా, ఎవరు లాగుతున్నారా, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారా వినేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రభుతో పాటు ప్రార్థనలో గడిపేవారు. అటువంటి వారిని ప్రభు తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కొంత బలహీనతలు ఉండొచ్చు, కానీ వారికంటే ఎవరు ఆ మిగిలిన 9 మంది కంటే వీరిలో కొన్ని ఉన్నాయి కాబట్టి దేవుడు వారిని తీసుకెళ్ళి వారిని ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన చూడండి. 29వ వచనము, లోక సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రము తెల్లనివై దగదగ మెర్చెను. ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగింది? ముఖరూపం మారింది. ప్రార్థన చేయక ముందు కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అనేకమైన కార్యాలు చూడగలుగుతాం. ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాసి అయితే ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడో వారి జీవితాలు అనేకమైన మార్పులకు లోనవుతాయి. గొప్ప మార్పును వారి జీవితాలు చూడగలుగుతారు. అది అభివృద్ధి సంబంధించిన మార్పే కానీ మరొక మార్పు కాదు. ప్రార్థించుండగా ఆయన ముఖరూపం మారెను. మోషే ప్రభుతో గడుపుతుండగా అతని యొక్క ముఖం ప్రకాశించును. ప్రజలు చూడలేకపోయారు. కొండ మీద నుంచి కిందకు వచ్చినప్పుడు ప్రజలు చూడలేకపోయారు. అంత ప్రకాశవంతంగా ఉంది ఆయన ముఖం. అట్లాగే ఇక్కడ ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఆయన ముఖము మారెను. సో ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి ఆ గొప్ప పవర్ ఎటువంటిదంటే అది మనిషిలో అనేక మార్పులు తీసుకొచ్చేది, మనిషి జీవితాన్ని మార్చేది. మనము అనేకమైన పరిస్థితులు, అంటే చాలా కష్టంగా ఉంది, ఇట్లా ఉందనుకుంటే వాటన్నిటిని కూడా తలకిందులు చేసేది. నాకు అన్ని మార్గాలు మూయబడినాయి నా జీవితంలో అని అనుకుంటా ఉంటే ఆ మార్గాలన్నింటిని కూడా తెరిచేది ఆ ప్రార్థన. నాకు తాళాలు పోగొట్టుకున్నాను, అన్ని డోర్లు బంద్ అయిపోయినాయి
అనుకుంటే ప్రార్థన అనేది ఒక తాళం. ఇది అన్ని ద్వారాలు, ఇది ఒకటైనా కూడా ఎక్కడైనా కూడా దేవుడు ఆ యొక్క ప్రార్థన ద్వారం తెరుస్తాడు. ఆయన ముఖం మారిపోయిందంట, ఆయన ముఖము రూపం మారిన, ఆయన వస్త్రములు తెల్లవని దగదగ మెరిసిన. ఇది ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్టుగా ఆ సోపు పెట్టి, ఆ బట్టల సోప్ పెట్టి, ఈ బట్టల సోప్ పెట్టి ఉపయోగిస్తే దాని ద్వారా ఉతికితే తెల్లగాలేదు. ఆయన చేసిన ప్రార్థనను బట్టి, అంటే ఆ ఒక లోపల ఉన్నటువంటి ఆ ఆత్మలో ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి ఎక్స్టర్నల్ థింగ్స్, బహిరంగమైనటువంటి అయితే బహిర్గతమైనటువంటి అవి ప్రభావం చూపబడినాయి, కానీ బయట ఉన్నవి లోపల వాటిని ప్రభావం చూపలే. బయట ఉన్నవి లోపల ఉన్న వాటి మీద ప్రభావం చూపలే. లోపల ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థన జీవితం అనేటువంటి వర్చ్యూ ద్వారా ఎక్స్టర్నల్ థింగ్స్ కూడా ప్రభావం చూపబడినాయి అన్నమాట. నా జీవితంలో మనకున్నటువంటి వ్యక్తిగత జీవితం, ప్రభుత్వం ఉన్న వ్యక్తిగత జీవితం, ప్రార్థనా జీవితం ద్వారా మనం వేరే వారిని ప్రభావితం చేయాలి, వారి మీద ప్రభావం చూపాలి, వారిని ప్రభువులో నిలిచేవారంగా, ప్రభువుకు తీసుకొచ్చే వారంగా, ప్రభు కొరకు ఉపయోగమైన వారిని చేయాలి. కానీ వారి ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వారి ద్వారా మనము ప్రభు నుంచి దూరం చేయబడటము, ప్రభు నుంచి దూరం వెళ్ళిపోవటం, మన సహవాసము ఆగిపోద్ది, మన ప్రార్థన జీవితం ఆగిపోద్ది. మనము విశ్వాస భ్రష్టులై ఉండటం కాదు, మనము మన ద్వారా వారి జీవితాలు మారాలి, అంతేగాని వారి ద్వారా మన జీవితాలు మారి ఏదో అయిపోవటం కాదు. నువ్వు ఏదేదో పూసుకోవటం ద్వారా నువ్వు దగదగ కాలేవు, కానీ నీలో ఉన్నటువంటి ఆత్మీయతే నీ ముఖానికి ఒక వచ్చు, నీ జీవితానికి ఒక వచ్చు, నిన్ను ఒక ప్రభావవంతమైన వాడినిగా చేస్తాన సత్యాన్ని గమనించాలన్నమాట. ఆ విధంగా మనము మన జీవితాల్లో కూడా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఆ విధంగా మనం ప్రభువులో వర్ధిల్లాలని, ఆ విధంగా ప్రభుతో సహవాసం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ విధంగా మనం ప్రభువులో అంటుకట్టుబడి ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ ముగ్గురులో ఒకరంగా మనం ప్రభుతో సహవాసం ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ప్రభులాగా మనం ప్రార్థించాలని, ఆ విధంగా అటువంటి మార్పు మన జీవితాల్లో రావాలని, ఆ విధంగా మనము అనేక మందికి ప్రభావవంతంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియులారా, విన్న మాటలు జ్ఞాపం చేసుకుందాం, తర్వాత కూడా మనం గుర్తు చేసుకుందాం. అన్ని తలంపులు మనం గుర్తు చేసుకోకపోవచ్చు, కానీ కొన్న మనం గుర్తుపెట్టుకొని కొంతమంది పంచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, నమ్మకమైన తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మా తలంపులు కాదు మీ తలంపులు, మా చిత్తం కాదు మీ చిత్తం, మేము మీ కొరకై నిలబడటానికి సహాయపడండి. మీ శిలువను దిందనం మేము మోసే వరకు మమ్మల్ని ఉంచండి. కృప చూపాలని కోరుకుంటున్నాం. అది బాధాకరంగా ఉండవచ్చు, కానీ ఆ బాధలోని అభివృద్ధి ఉంది, శ్రమలోని అభివృద్ధి ఉంది. ప్రభా, సహాయపడండి. మేము ప్రభా అనేక మందిని మేము చూపేవారంగా, మీ ద్వారా ప్రభావం చూపేవారంగా ఉంచండి. మేము వారి ప్రభావానికి లోని భ్రష్టులను కాకుండా సహాయపడాలని యేసునామములో ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు ఈ పరిచర్య గురించి, వాయిస్ ఆఫ్ హెబ్రోన్ అనే పరిచర్య గురించి మేము ప్రార్థన తలస్తున్నాం. దయతో మీరు మానక ప్రార్థన చేయండి. ప్రభుత్వం మరొకసారి కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.